హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసినీస్ గుడ్ థాట్స్ అండి. ఇప్పుడు మీరు పైన చూస్తున్నవి బంగారం బల్లి, వెండి బల్లి అనమాట. ఇవి ఆదినారాయణ స్వామి ఆలయంలో ఉన్నాయండి. మీకు డౌట్ వచ్చింది కదా, ఈ ఆలయం ఎక్కడుందా అని. మన హైదరాబాద్‌కి దగ్గరలో పటాన్ చెరువుకి దగ్గరగా కొడకంచి అనే గ్రామంలో ఆదినారాయణ స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడుగా కొండపై కొలుతీరి ఉన్నారండి. ఇది మన బీహెచ్ఎల్‌కి అయితే 20 కిలోమీటర్స్ దూరంలో ఉందనమాట. టెంపుల్ అయితే అదిరిపోయిందండి. సో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మన కంచిలో లాగానే ఇక్కడ కూడా బంగారం బల్లి, వెండి బల్లి ఉంటాయన్నమాట. మనం కంచిలో బల్లుల్ని తాకితే ఏ రకమైన దోషాలు పోతాయో, ఇక్కడ బల్లుల్ని కూడా తాకగానే అటువంటి దోషాలే పోతాయనని చెప్పి ఇక్కడ బ్రాహ్మలు చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికైతే అభిషేకం చేస్తున్నారండి. అసలు ఆ టెంపుల్‌లో చూడగానే చాలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చింది. చాలా చాలా బావుందండి. ఈ హైదరాబాద్‌లో అండి కమర్షియల్ టెంపుల్స్ తప్ప నాకైతే కొంచెం ఆధ్యాత్మికంగా కనబడుతున్న టెంపుల్స్ ఎక్కడా కనబడట్లేదనమాట. అలాంటిది నాకు ఈ టెంపుల్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది 1600 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అనమాట. చాలా చరిత్ర కలిగిన టెంపులు. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటనేది లాస్ట్‌లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో, చాలా సంతోషంగా అనిపించిందండి. శివయ్యకి జస్ట్ ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలంటారు కదా, నాకు చాలా సంతోషంగా అనిపించింది సాయంత్రం వేళ. సో, ఇది గుడి బయట ప్రాంగణం అనమాట. చాలా బాగుందండి అసలు. టెంపుల్‌లో నాకు ఉండిపోవాలనిపించింది. చాలా చలిగా కూడా ఉందండి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది గుడి లోపల నుంచి బయటకు వస్తున్నప్పుడు వీడియో అనమాట ఇది. సో, బయటికి రాగానే మనకి శివాలయం అనేది కనిపిస్తుంది అనమాట. కొండపైనేమో ఆదినారాయణ స్వామి ఉంటారు, కొండ కిందేమో శివుడు ఉంటాడు అనమాట అండి. ఈ స్టెప్స్ షార్ట్ కట్ అనమాట కొలనికి. ఆ కొలను కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది, కోనేరు అనమాట. ఇదే కిందున్న శివాలయం, ఇందాక అభిషేకం చేసిన శివాలయం అనమాట. ఈ శివాలయంలోనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ని చూడగానే. కార్తీక మాసం ఎక్కడికో చోటకి వెళ్తాం అనమాట మేము. సో, ఇది ఆదినారాయణ స్వామి టెంపుల్ అనమాట. కొండపై స్వామి వెళ్తారు కదా, ఆ కొండ ప్రాంగణం అనమాట అండి. గుడికి చుట్టుపక్కల చాలా బాగుంది కదండి. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. ఇది అక్కడ కోనేరు అని చెప్పాను కదా, అదే అనమాట. ఎంత బాగుందనుకున్నారు అసలు ఆ ప్రాంగణం అనేది, ఆ కోనేరు అనేది చాలా బాగుందండి అసలు. సో, తాబేళ్ళు అయి తిరుగుతున్నాయి, శబ్దం చేస్తున్నాయి. మరమరాలు పట్టుకెళ్ళాలనుకున్నాను, మర్చిపోయాననమాట. సో, ఆ చివరేమో ఫోటోషూట్ జరుగుతుందనమాట అండి. అసలు కార్తీక మాసం అంటేనే దీపాలు అవి కదా, అసలు ఆ గుడి చూడగానే నాకు చాలా ఎనర్జీ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉంది. అటు బీహెచ్ఎల్కి అయితే దగ్గర అనమాట, పటాన్ చెరువుకి దగ్గరలో ఉంది. ఈ ఊరి పేరు కొడకంచి.